విశాఖ టీడీపీలో నామినేటెడ్ పదవులు చిచ్చుపెట్టాయి. ముఖ్యంగా ఉడా చైర్మన్ పదవి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ కు ఇవ్వడాన్ని పార్టీ నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టి ప్రణవ్ గోపాల్ కు పదవి కట్టబెట్టడంపై వారంతా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఈ అంశాన్ని అధినేత వద్ద తేల్చుకునేందుకు తెలుగు తమ్ములు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులపై విశాఖలో తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. సీనియర్లను కాదని జూనియర్ కు కీలక పదవి అప్పజెప్పడంపై రగడ రాజుకుంది. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ను నియమించడాన్ని సీనియర్లు జీర్ణించుకోవడం లేదు. ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ అయిన ప్రణవ్ గోపాల్ టీడీపీపై అభిమానంతో పార్టీ కార్యక్రమాలు పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే ప్రణవ్ గోపాల్ ను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకుడిగా ఎంపిక చేశారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కట్టబెట్టారు. విద్యార్థి నాయకుడిగా ప్రణవ్ గోపాల్ చేసిన కార్యక్రమాలు నామమాత్రమే అయినప్పటికీ అతను పార్టీ సూచనలకు అనుగుణంగా నడుచుకునేవాడు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నివసించే ప్రణవ్ గోపాల్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో సన్నిహితంగా ఉండేవాడు. పార్టీ అధినాయకత్వం ఆలోచనలకు అనుగుణంగా టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు విశాఖ టీడీపీ కార్యాలయంలో ప్రణవ్ గోపాల్ 36 గంటల పాటు నిరాహార దీక్ష చేశాడు. ఈ క్రమంలోనే అతనిపై పోలీసులు పలు కేసులు కూడా నమోదు చేశారు. పార్టీకి విధేయులుగా ఉన్న నేతలకు చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు. ఇందులో భాగంగా ప్రణవ్ గోపాల్కు విఎంఆర్డీఏ చైర్మన్ పదవిని ఇచ్చారు. ప్రస్తుతం ఈ అంశం తెలుగు తమ్ముల ఆగ్రహానికి కారణమవుతోంది. విశాఖలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ ఒక జూనియర్ కు విఎంఆర్డీఏ చైర్మన్ పదవి కట్టబెట్టడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిన్నటి వరకు తమ వెనక తిరిగిన ప్రణవ్ విఎంఆర్డీఏ చైర్మన్ పదవి ఇస్తే ఇప్పుడు తామంతా అతని వెనక తిరగాలా అని మదన పడుతున్నారు. విశాఖలోని కూటమి ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులందరూ ఈ అంశంపైన మదన పడుతున్నారు. మొత్తానికి నామినేటెడ్ పదవుల అంశం విశాఖ టీడీపీలో చిచ్చు రేపింది. విఎంఆర్డీఏ చైర్మన్ పదవిని జూనియర్ కు ఇవ్వడంపై గుర్రుగా ఉన్న సీనియర్లు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారు.